అరుణ గారిని మన సునీల్ గారు బొకే ఇస్తారు. మన కోగంటి వెంకటేష్ గారు షాల్తో సత్కరిస్తారు. వారు కూడా మన ఈ ప్రాంగణానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సహాయ సహకారాలు కూడా ముందు ముందు మనకి, మన పార్టీకి, మన ఈ క్రీడా ప్రాంగణానికి కూడా ఉంటుందని నేను మనసారా వారిని ప్రార్థిస్తూ, వారు ఇక్కడికి విచ్చేసినందుకు, మనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తదుపరి కార్యక్రమంగా మనము ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమమైనటువంటి బర్త్డే, పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం కేక్ కట్ చేసుకుని జరుపుకుంటాము. దాన్ని ఆ ఆనంద సమయాన్ని ఇప్పుడు మనం చేసుకుందాము. మన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు జయరాం గారు అండ్ గోపాలకృష్ణ గారు అండ్ సత్యనారాయణ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా గోపాలకృష్ణ గారు, జయరాం గారు దయచేసి రండి. మీ ఇద్దరు మీరు ముందుండండి, అందరూ అనుకుంటారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ బెలవెడ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు. మీరందరూ ఒక్కసారి నిలబడి ధన్యవాదాలు తెలియజేయండి. వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో తోడువాలని. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, యువరక్తం నారా లోకేష్ బాబు గారికి. హలో. ప్రస్తుత ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రథమ ఘట్టం ముగిసింది. ఇప్పటివరకు మీరు సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమంగా మనకి ఎవరైనా వ్యక్తులు మాట్లాడవలసిన వారు మాట్లాడుకుంటా ఉంటే, మిగిలిన కార్యక్రమాలు జరుగుతా కంటిన్యూస్గా ఇక్కడ మన మిత్రులు కూడా ఈ నాటక కళా దాంట్లో గల్ఫ్ కంట్రీస్ కన్నిటికి ఇన్ఛార్జ్ అయినటువంటి మనకు ప్రార్థన నిర్మించి మనం ధన్యులు చేసినటువంటి మన మిత్రులు కూడా తర్వాత వారు కూడా చక్కగా రావణ బ్రహ్మ యొక్క డైలాగులు కూడా చెప్తారు. తర్వాత మన మిత్రులు కూడా ఎవరైనా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గురించి మాస్టర్ ఎవరైనా ఎవరు ఉత్సాహవంతులు ఈ రోజు కార్యక్రమం గురించి, ఈ విశిష్టత గురించి చెప్పే ఎవరైనా సరే కూడా తీసుకొచ్చి వాళ్ళ కార్యక్రమం చేయాలి. మన ముఖ్య విశిష్ట అతిథులు వారికి వేరే వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల వారు సెలవు తీసుకుంటున్నారు. మిత్రులు వారిని సాగనంపవలసిందిగా, సాదరంగా పంపించవలసిందిగా మన మిత్రులు కోరుతున్నాను. తదుపరి కార్యక్రమంగా ఇక్కడ మన మిత్రులు మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిందిగా మనందరినీ, మన మిత్రులందరినీ కూడా కోరుతూ, తదుపరి మనకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిని కూడా తీసుకుంటూ కూడా మన మిత్రులు ఇచ్చేటువంటి ఈ సందేశాలను తీసుకుంటూ మీ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను.
రామయ్య ఎక్కడున్నా ఒకసారి స్టేజ్ దగ్గర రావాలి. రామయ్య రామయ్య ఎవరైనా ఎనీ వాలంటీర్ ఇక్కడికి వచ్చినట్లయితే మన కేకును కూడా మన మిత్రులందరికీ పంపిణీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మన మిత్రులు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. తరువాత భక్తులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఎవరు లేరనేది కాదు, ఇక్కడ అందరూ ప్రాంగణంలోనే ఉన్నారు, వారు భోజనం చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చెప్పే మాటలు మైక్లే కాబట్టి అందరికి వినపడతాయి, మన సందేశాలు వారి ద్వారా వెళుతుంటాయి. కాబట్టి చేతులు చేసే పని చేతులు చేస్తుంటాయి, చెవులు చేసే పని చెవులు చేస్తుంటాయి. కాబట్టి అన్యదా భావించక మనకి సమయభావం అవ్వటం వలన కొంతమంది భోజన ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది. ఎవరన్నా మనకి చక్కని సందేశం